Good morning, my dear students. In last video, we completed valence bond theory. So now, in this present video, I am going to explain molecular orbital theory or MOT theory. For inorganic compounds, MOT theory, Anu orbital Siddhantam. Anu orbital Siddhantam. So, actually, ఏమి molecular orbital theory? So, why we are using molecular orbital theory nowadays? So, we are having so many number of theories, especially in recently, in last video, we finished valence bond theory. So, why we need another theory called MOT? So, first, what are the drawbacks in valence bond theory? It fails to explain the magnetic property, especially paramagnetic property of the oxygen molecule. So, oxygen molecule is having paramagnetic property. So, it exhibits a paramagnetic property. So, its magnetic property is not explained by valence bond theory. Next. So, valence bond theory concentrates majorly on resonance. So, resonance, the delocalization of pi electrons or non-bonding electron pair. Thereby, we'll get a number of resonance forms that and all will comes under valence bond theory. But here in molecular orbital theory, we will not consider resonance. Next, valence bond theory is not giving weightage to ionic structure. So, ionic structure of molecules ku ikkada priority లేదు. Especially valence bond theory దేనికి applicable? It is applicable for a covalent bonded molecules. సంయోజనీయ బంధాన్ని ఏర్పరిచే సమ్మేళనాలకే మనము valence bond theoryని అప్లికబుల్ చేస్తాం మేజర్గా. సో కాబట్టి అయానిక్ స్ట్రక్చర్కు అయానిక నిర్మాణాలకు valence bond theory ప్రయారిటీ ఇయ్యాలి. బట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అణు ఆర్బిటాల్ సిద్ధాంతము అయానిక్ స్ట్రక్చర్కు అయానిక నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తుంది. సో నెక్స్ట్ వ్యాలెన్స్ బాండ్ థియరీలో అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ బాహ్యకర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్లపైనే అది కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంటే వ్యాలెన్స్ బాండ్ థియరీ కాన్సన్ట్రేట్స్ ఆన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. మరి అవి బాండింగ్ ఆర్బిటాల్స్గా మనము అటామిక్ ఆర్బిటాల్స్గా అవి బాండింగ్ ఆర్బిటాల్స్గా మనం కన్సిడర్ చేస్తాం. మరి స్పెక్ట్రల్ లైన్స్లో యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ గురించి డిస్కషను వ్యాలెన్స్ బాండ్ థియరీలో రాదు. సో కాబట్టి వ్యాలెన్స్ బాండ్ థియరీ ఈ డ్రాబ్యాక్స్కు లేదా ఈ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ చెప్పలేకపోయింది. సో కాబట్టి వి needed a new theory or a modern theory called molecular orbital theory. సో అణు ఆర్బిటాల్ సిద్ధాంతాన్ని పోవాల్సిన అవసరం ఏమంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కారణాలు లేదా ఈ సమస్యలను వ్యాలెన్స్ బంధ సిద్ధాంతము మనకు వివరణ ఇవ్వలేకపోయింది. సో కాబట్టి మనము ఈ అణు ఆర్బిటాల్ సిద్ధాంతము అనే నూతన సిద్ధాంతాన్ని చదవవలసి వచ్చింది. So, molecular orbital theory probably the second and most applicable theory for bonding and structure of molecules. So, బాండింగ్కు మరి నిర్మాణాన్ని సో ద బాండ్ లెంత్ కానీ లేదు బాండ్ ఆర్డర్ను కానీ బాండ్ ఆర్డర్ను కానీ స్టెబిలిటీ ఆఫ్ ద మాలిక్యూల్స్ కానీ లేదా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆఫ్ ద మాలిక్యూల్ను కానీ మనము తెలుసుకోవాలంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఇట్ ఈజ్ హైలీ అప్లికబుల్. సో కాబట్టి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ నీడ్ అయింది. సో ఎవరు ప్రపోజ్ చేసినారు? హూ ప్రపోజ్డ్ దిస్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అంటే హుండ్ అండ్ ముల్లికన్. సో ఫొటోస్లో ఉన్నారు హుండ్ అండ్ ముల్లికన్. సో హుండ్ అండ్ ముల్లికన్, సో దీస్ టూ సైంటిస్ట్ దే ప్రపోజ్డ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. సో లేటర్ ప్రపోజ్ చేసిన ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని జస్ట్ ఫ్యూ మోడిఫికేషన్స్ చేసి జాన్స్ అండ్ కల్సన్ అనే సైంటిస్టులు దీన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని మోడిఫికేషన్స్తో మరి మనకు అందజేసినారు.
సో ఎందుకు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీనే నీడ్ చేయాలంటే, దో దెర్ వాజ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ టు ఎక్స్ప్లెయిన్ బాండింగ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్స్, స్టిల్ ఇట్ వాజ్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ ఫ్యూచర్స్ అని ఆ ఫ్యూచర్స్ కింద మనం డిస్క్రిప్షన్ ఇచ్చినాం. హెన్స్ బికాస్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఏం డ్రాబ్యాక్స్? ఇప్పుడే మనము ఒక 4 డ్రాబ్యాక్స్ ఇప్పుడే అనుకున్నాము. ఆ 4 డ్రాబ్యాక్స్ మేజర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి వి నీడెడ్ ఎ న్యూ థియరీ, దట్ ఈజ్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ, అణు ఆర్బిటల్ సిద్ధాంతం. సో ఎవరు ప్రపోజ్ చేసిండేది అంటే హుండ్ అండ్ మిల్లికన్. హుండ్ అండ్ మిల్లికన్, సో దీస్ 2 scientists ప్రపోజ్డ్ దిస్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. అణు ఆర్బిటాల్ సిద్ధాంతాన్ని హుండ్ మరియు మిల్లికన్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించినారు. సో ఇక్కడ మనము ఈ సిద్ధాంతాన్ని చదువుకోవాలంటే కొంత అజంప్షన్ చేసుకుంటాం, ఊహించుకుంటాం. ఏమి అంటే కేంద్రకాలు, పరమాణువుల యొక్క కేంద్రకాలు సమదూరాలలో ఉన్నాయని, వాటి ఎలక్ట్రానులు దగ్గరగా అంటే కేంద్రకము ఒక సమదూరంలో 2 కేంద్రకాలు ఉన్నాయని మనం ఊహించుకొని ఈ సిద్ధాంతాన్ని చదువుకుంటాం. The 2 nuclei are positioned at equilibrium distance. The electron are added and they will go into the molecular orbitals. సో ఆ ఎలక్ట్రానులు అణు ఆర్బిటాల్స్లోకి ట్రావెల్ అవుతాయి అని మనం అజంప్షన్ అనుకొని ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని డిఫరెంట్ మాలిక్యూల్స్కు స్టడీ చేస్తాం. సో పాస్టులేట్స్, ఏమి లక్ష్యాలు ఉన్నాయి ఈ సిద్ధాంతంలో, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో అంటే ఈచ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో యాక్చువల్గా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ 3 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. One is bonding molecular orbital, second one is anti-bonding molecular orbital, third one is non-bonding molecular orbital. సో బంధక అణు ఆర్బిటాళ్ళు, అపబంధక అణు ఆర్బిటాళ్ళు, నాన్ బాండింగ్ అంటే బంధరహిత అణు ఆర్బిటాళ్ళు. సో 3 రకాల అణు ఆర్బిటాలు ఉన్నాయి. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ను BMO, క్యాపిటల్ B, క్యాపిటల్ M, క్యాపిటల్ Oతో డినోట్ చేస్తాం. సో BMO అంటే ఏమి? బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ను బంధక అణు ఆర్బిటాళ్ళు. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటే అణు ఆర్బిటాల్. సో బంధక అణు ఆర్బిటాలను BMOతో డినోట్ చేస్తే, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ను ABMO, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. అపబంధక అణు ఆర్బిటాల్ను ABMOతో డినోట్ చేస్తాం. ఇంకా నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో NBMOతో డినోట్ చేస్తాం. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో ఏమి ఇవి బాండింగ్, నాన్ బాండింగ్ అంటే ఏమి అనేది ఇక్కడ మనం పాస్టులేట్స్లో డీటెయిల్డ్గా చదువుకుంటాం. సో ఈచ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఈజ్ గివెన్ బై, సో అణు ఆర్బిటాల్లను ఒక వేవ్ ఫంక్షన్గా, తరంగ ప్రమేయముగా మనము అనుకుంటే, మాలిక్యులర్ ఆర్బిటాల్ వేవ్ ఫంక్షన్ను వీఆర్ డినోటెడ్ ఇట్ విత్ సై. వేవ్ ఫంక్షన్ సైతో డినోట్ చేస్తే, ఈచ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఈజ్ గివెన్ బై ఏ వేవ్ ఫంక్షన్ సై నోన్ యాజ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ వేవ్ ఫంక్షన్. సో బాండింగ్ అయితే సై బీతో డినోట్ చేస్తాము, యాంటీ బాండింగ్ అయితే సై ఏతో డినోట్ చేస్తాం. సై బీతో డినోట్ చేస్తే అది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ వేవ్ ఫంక్షన్. సై ఏ అంటే వేవ్ ఫంక్షన్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాం. సో psi square represents probability density or total electron charge density. సో సంభావ్యతతో మనము సూచిస్తాము. సంభావ్యతతో psi స్క్వేర్ను, ప్రాబబిలిటీని డినోట్ చేస్తే psi స్క్వేర్ను. ఈచ్ వేవ్ ఫంక్షన్ psi ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్ విచ్ డిటర్మైన్స్ ద ఎనర్జీ అండ్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటల్. సో psi అనేది క్వాంటమ్ నెంబర్స్కు అసోసియేట్ అయి ఉంటుంది. ఇట్ డిటర్మైన్స్ ఎనర్జీ, ఎంత ఎనర్జీ ఉంది చెప్పగలుగుతుంది. నెక్స్ట్ షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ కూడా ఇది మనము చెప్పగలుగుతాం. ఈచ్ వేవ్ ఫంక్షన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో కొంత
సెట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీతో ఇది అసోసియేట్ అయి ఉంటుంది వేవ్ ఫంక్షన్ అనే సై. అండ్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ద సమ్ ఆఫ్ ఎనర్జీస్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో అణు ఆర్బిటాల్ల మొత్తము శక్తి ఎంత ఉందో దాంతో మనము సైని ఎక్స్ప్రెస్ చేస్తాం. ద నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫార్మ్డ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్డ్. సో ఎన్ని పరమాణు ఆర్బిటాల్లో ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అవుతాయో అన్ని అణు ఆర్బిటాళ్ళు ఫామ్ అవుతాయి. అంటే నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్డ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫార్మ్డ్. అంటే పరమాణు ఆర్బిటాళ్ళు ఎన్ని సంయోగం చెందినాయో ఈజ్ ఈక్వల్ టు అన్నే సంఖ్యలో మనకు అణు ఆర్బిటాళ్ళు అనేవి ఏర్పడతాయి. సో ద నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్డ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫార్మ్డ్. సో ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటాల్లో ఫిల్లింగ్ జతకూడడం జరిగేదంతా హున్స్ రూల్ను, పౌలీస్ ప్రిన్సిపల్ను ఫాలో అవుతాయి. సో మనం వ్యాలెన్స్ బాండ్ థియరీలో కూడా హున్స్ రూల్, పౌలీస్ ప్రిన్సిపల్ను బేస్ చేసుకొని మనం వ్యాలెన్స్ బాండ్ థియరీని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. సో అదే విధంగానే ఇక్కడ కూడా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ కూడా ఇట్ ఫాలోస్ హున్స్ రూల్ అండ్ పౌలీస్ ప్రిన్సిపల్. సో హున్స్ రూల్ ఏమి, ఇనీషియల్గా ఎలక్ట్రాన్స్ ఎంట్రీ ఉంటుంది, ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఎంట్రీ జరిగినాకనే మరి పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. సో జత కూడడము అనేది, ఎలక్ట్రాన్లు జత కూడడం అనేది జరుగుతుంది. మొదట ప్రవేశిస్తాయి ఎలక్ట్రాన్లు, తర్వాత జత కూడడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఇన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఆల్సో, ఇన్ అటామిక్ ఆర్బిటాల్స్, ద ఆర్బిటాల్స్ హియర్ ఆల్సో దే ఫాలో హున్స్ రూల్. Like that, Pauli's principle will be followed by this molecular orbital theory. Next, approximation of molecular. For approximation of correct molecular orbital, though there are several methods, అనేక రకాల పద్ధతులు ఉన్నాయి మాలిక్యులర్ ఆర్బిటాల్ డిస్క్రిప్షన్కు. సో దాంట్లో ఒకటి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. సో దీన్ని LCAOతో డినోట్ చేస్తాం. సో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అంటే రేఖీయముగా పరమాణు ఆర్బిటాల్ కలవడం, రేఖీయంగా పరమాణు ఆర్బిటాలు కలవటనే LCAOగా డినోట్ చేస్తాం. సో మనము అటామిక్ ఆర్బిటాల్స్ రేఖీయంగా కంబైండ్ అయి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫార్మేషన్ను ఈ LCAO కాన్సెప్ట్లో ఇక్కడ డిస్క్రిప్షన్లో నేర్చుకుంటాం. సో ఫస్ట్ వన్, ఏమి కండిషన్స్ LCAOకు అంటే, ఫస్ట్ వన్ ఈజ్ అటామిక్ ఆర్బిటాల్స్ మస్ట్ బి రఫ్లీ సేమ్ ఎనర్జీ. సో ఏ అటామిక్ ఆర్బిటాల్స్ కాంబినేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయో ఆ అటామిక్ ఆర్బిటాల్స్ మస్ట్ కంటైన్ సేమ్ ఎనర్జీ. అన్నింటికి ఒకే శక్తి స్థాయి ఉండాలి. అటామిక్ ఆర్బిటాల్స్ విత్ డిఫరింగ్ ఎనర్జీస్ ఆర్ ద రాంగ్ స్పేషియల్ ఓరియంటేషన్ డు నాట్ కంబైన్. సో అటామిక్ ఆర్బిటల్ పరమాణు ఆర్బిటాలకు వేరువేరు శక్తి స్థాయిలో ఉంటే ఆ శక్తి స్థాయిలు వేరువేరుగా ఉండేవి కంబైన్డ్ అవ్వడానికి వీలు కాదు. వాటినే మనం ఏమంటాము అంటే నాన్ బాండింగ్ ఆర్బిటాల్స్ అంటాం, నాన్ బాండింగ్ ఆర్బిటాల్స్. సో నేను ఇనీషియల్గానే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో మనము ఎన్ని టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ చదువుతాము అంటే 3 types ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ చదువుతాము అని ఇనీషియల్ స్టేజ్లోనే చెప్పినాను. సో ఫస్ట్ వన్ ఈజ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, సెకండ్ వన్ ఈజ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, థర్డ్ వన్ ఈజ్ నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాలు ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, సో ఓరియంటేషన్, స్పేషియల్ ఓరియంటేషన్ డిఫర్ అయి ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ కంబైండ్ అయినా, అంటే యానకంలో వాటి భ్రమణాలలో, ఓరియంటేషన్స్లో, దిశలలో మార్పు ఉన్నటువంటి పరమాణు ఆర్బిటాల్లో సంయోగం చెందిన, లేదు వివిధ శక్తి స్థాయిలు అంటే శక్తి స్థాయిలలో వ్యత్యాసం ఉన్నటువంటి పరమాణు ఆర్బిటాల్లో, సో డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్న అటామిక్ ఆర్బిటాల్స్ ఇఫ్ దే కంబైన్, ఆర్ స్పేషియల్ ఓరియంటేషన్ డిఫర్ ఉన్న అటామిక్ ఆర్బిటాల్స్ ఇఫ్ దే కంబైన్, సో we will get non-bonding orbitals. వాటిని మనము కంబైన్డ్ కావు, వాటిని మనం ఏమంటున్నాము నాన్ బాండింగ్ ఆర్బిటాల్స్ అని అంటున్నాం. నెక్స్ట్, ద ఆర్బిటాల్ మస్ట్ ఓవర్లాప్ వన్ అనదర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంతకు వీలైతే అంతకు అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్లో మస్ట్ అండ్ షుడ్ ఇన్వాల్వ్ కావాలి.
సో యాటమ్స్ మస్ట్ బి క్లోజ్ ఎనఫ్ ఫర్ ఎఫెక్టివ్ ఓవర్లాపింగ్. ఎంత థిక్గా, ఎంత లెస్సర్ డిస్టెన్స్తో, చాలా తక్కువ డిస్టెన్స్తో అటామిక్ ఆర్బిటాల్స్ చాలా క్లోజెస్ట్గా ఓవర్లాపింగ్ జరిగితే అంత ఎఫెక్టివ్గా మనకు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో కాబట్టి యాటమ్స్ మస్ట్ బీ వెరీ వెరీ క్లోజర్ ఎనఫ్ ఫర్ ఎఫెక్టివ్ ఓవర్లాపింగ్. ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, సో బంధక మరియు అపబంధక అణు ఆర్బిటాల్ రావాలంటే ఎయిదర్ ద అటామిక్ ఆర్బిటాల్ మస్ట్ బీ సేమ్ సిమెట్రీ, సో సౌష్ఠవత అనేది కలిగి ఉండాలి. సో ఎయిదర్ ద సిమెట్రీ ఆఫ్ ద టూ అటామిక్ ఆర్బిటాల్ మస్ట్ బీ సేమ్. సో పరమాణు ఆర్బిటాలకు సౌష్ఠవత అనేది ఒకే విధంగా ఉండగలగాలి. లేదా when rotated about the internuclear line, both atomic orbitals must change their symmetry in identical manner. సో ఐడెంటికల్గా, సో సిమెట్రీలో చేంజ్ ఉన్నా కూడా విల్ గెట్ దిస్ కాంబినేషన్, విల్ గెట్ బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో సిమెట్రీ ఆఫ్ ద టూ అటామిక్ ఆర్బిటాల్స్ మస్ట్ బి సేమ్, ఖచ్చితంగా అవి సౌష్ఠవతను కలిగి ఉండాలి. అయితే psi AB ఈజ్ ఈక్వల్ టు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్కు psi AB ఈజ్ ఈక్వల్ టు psi A ప్లస్ psi B. అయితే రెండు వైపులా స్క్వేర్ చేస్తే psi స్క్వేర్ AB ఈజ్ ఈక్వల్ టు psi A స్క్వేర్ ప్లస్ psi B స్క్వేర్ ప్లస్ 2 psi A psi B. అంటే సో psi AB ఈజ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఆ ఫార్ములా ప్రకారమే ఇక్కడ సై స్క్వేర్ ఏబి ఇజ్ ఈక్వల్ టు సై ఏ స్క్వేర్. అంటే పైన సై ఏ ప్లస్ సై బి హోల్ స్క్వేర్ చేస్తే ఏమైంది, సై ఏ స్క్వేర్ ప్లస్ సై బి స్క్వేర్ ప్లస్ 2 సై ఏ 2 సై బి అయింది. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అయితే సై ఏ స్క్వేర్ ప్లస్ సై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 సై ఏ సై బి అవుతుంది. అదే యాంటీ బాండింగ్ అయితే సై ఏ స్క్వేర్ మైనస్ సై ఏ స్క్వేర్ ప్లస్ సై బి స్క్వేర్ మైనస్ 2 సై ఏ సై బి అవుతుంది. అంటే సై ఏ స్క్వేర్ ప్లస్ సై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2 సై ఏ సై బి అవుతుంది. కాబట్టి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కు ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కు ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది అని మనము డిఫైన్ చేయొచ్చు. అండ్ అనలాగీ ఆఫ్ అటామిక్ వేవ్ ఫంక్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇంక్రీజ్డ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ బిట్వీన్ ద టూ న్యూక్లియర్. సో రెండు కేంద్రకాల మధ్య ఎలక్ట్రాన్ల సాంద్రత పెరిగే కొద్దీ, ఎలక్ట్రాన్స్ సాంద్రత పెరిగే కొద్దీ సో ఓవర్లాపింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. లోయర్ ఎనర్జీ దాన్ ద టూ సపరేట్ అటామిక్ ఆర్బిటాల్స్. సో రెండు కేంద్రకాల మధ్య ఓవర్లాపింగ్ జరిగి ఏర్పడే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అయితే అటామిక్ ఆర్బిటాల్స్ కంటే ఎనర్జీ లెవెల్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్కు తక్కువగా ఉంటుంది. అదే మనము యాంటీ బాండింగ్ తీసుకుంటే, సో యాంటీ బాండింగ్లో అటామిక్ ఆర్బిటాల్స్ ఎనర్జీ లెవెల్ కంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కు మోర్ ఎనర్జీ కావాలి. కాబట్టి కంపేర్డ్ విత్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కు స్టెబిలిటీ తక్కువ. ఎందుకు తక్కువ అంటే, సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లోయర్ ఎనర్జీ స్టేట్లో ఉంటాయి కంపేర్డ్ విత్ అటామిక్ ఆర్బిటాల్స్. సో కాబట్టి వీటికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. అటామిక్ ఆర్బిటాల్స్తో కంపేర్ చేస్తే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ హైయర్ ఎనర్జీ, కాబట్టి వీటికి స్టెబిలిటీ తక్కువ అని చెప్తాం. సో ఇక్కడ మీరు పిక్చర్స్ అబ్జర్వ్ చేసినామంటే ఎస్ ఆర్బిటాల్స్తో ఎస్ అటామిక్ ఆర్బిటాల్స్తో విల్ గెట్ ఎస్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో అదే మనము కాంబినేషన్ ఆఫ్ పి ఆర్బిటాల్స్ పిఎక్స్ పివై పిజెడ్ సిమెట్రికలీ అయితే సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ యాజ్ వెల్ యాజ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫార్మేషన్ మనం ఇక్కడ పిక్చర్లో ఎస్పెషల్లీ ఈ స్లైడ్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఫర్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో శక్తి స్థాయిల పటాన్ని అణు ఆర్బిటాల్ చిత్రపటాన్ని తీసుకుంటే, సో జనరలీ మనము వ్యాలెన్స్ బాండ్ థియరీలో ఏ విధంగా యాటమ్స్కు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటామో సేమ్ ఇక్కడ కూడా the general sequence of energy levels of molecular orbitals determined experimentally from spectroscopic data. సో స్పెక్ట్రోస్కోపిక్ డేటా నుండి మనం కలెక్ట్ చేసినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ ఏమి అంటే సిగ్మా 1s ఈజ్ గ్రేటర్ దాన్ సిగ్మా స్టార్ 1s ఈజ్ గ్రేటర్ దాన్ సిగ్మా 2s
is greater than sigma star 2s is greater than sigma 2pz is greater than pi 2px is equal to pi 2py is greater than pi star 2px is equals to pi star 2py is greater than sigma star 2pz. సో జనరల్లీ స్పెక్ట్రోస్కోపీ ఆర్డర్ ప్రకారం ఏమి అంటే సిగ్మా పై ఎన్, సిగ్మా పై ఎన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ సిగ్మా పై ఎన్. అదే యాంటీ బాండింగ్ తీసుకుంటే నాన్ బాండింగ్ పై స్టార్ సిగ్మా స్టార్. సో స్టార్స్ను దేంతో డినోట్ చేస్తాము అంటే స్టార్స్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కు డినోట్ చేస్తాం. సో సిగ్మా బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్, పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్, ఎన్ నాన్ బాండింగ్, పై స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్, సిగ్మా స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. సో ఇక్కడ మీరు సో ఈ మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ను అబ్జర్వ్ చేస్తే సిగ్మా పిఎక్స్ పివై పిజెడ్లో 2px yz. సో సిగ్మా 2pz, పై 2px, పై 2py. సో ఇవి సేమ్ ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి రెండింటికి ఎనర్జీ లెవెల్ సేమ్ ఉంది కాబట్టి ఒకే లైన్లో వేసినాము. పై స్టార్ 2px ఇజ్ ఈక్వల్ టు పై స్టార్ 2py. సో సిగ్మా 2p జెడ్, సిగ్మా స్టార్ 2pz. సో హయ్యర్ ఎనర్జీ స్టేట్స్లో బాండింగ్ ఇది యాంటీ బాండింగ్గా వేసినాం. సో ఆల్రెడీ మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ మీరు ఇంటర్మీడియట్లో సో చదివే వచ్చి ఉంటారు, కానీ ఇక్కడ కొంత డీటెయిల్డ్గా చదువుకుంటాం. నెక్స్ట్, సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్? సో బంధక ఆర్బిటాళ్లకు అపబంధక అణు ఆర్బిటాళ్లకు మధ్య వ్యత్యాసం ఏమి అంటే సై ఏ ప్లస్ సై బి అది బాండింగ్ అయితే సై ఏ మైనస్ సై బి యాంటీ బాండింగ్ కిందకి వస్తుంది. సో మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫార్మ్డ్ బై ద అడిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. సో అడిటివ్ ఎఫెక్ట్ ప్లస్ అనేది అందుకే సై ఏ ప్లస్ సై బి అంటారు కాబట్టి అవి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫార్మ్డ్ బై ద సబ్ట్రాక్టివ్ ఎఫెక్ట్ మైనస్ సై ఏ మైనస్ సై బి అయితే ఫామ్ అయ్యేదేమి? యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. The probability of finding the electron is more in the case of bonding molecular orbitals. So psi a square plus psi b square is equal to 2 psi a psi b. ఇక్కడ probability of finding electrons is less in anti bonding, తగ్గిపోతుంది ఇక్కడ. సో -2 psi a psi b అయిపోతుంది కాబట్టి probability of finding electrons is less in anti bonding molecular orbitals. So there is also a node between anti bonding molecular orbital between two nuclei where the electron density ఎంత అయిపోతుంది? కేంద్రకము యొక్క సాంద్రత అంటే ఎలక్ట్రాన్ల సాంద్రత 0 అయిపోతుంది. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో 0 అయిపోతుంది. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ ప్లస్ అండ్ ప్లస్, సిమెట్రీ సేమ్ ఉన్న ప్లస్ అండ్ ప్లస్ కానీ లేదంటే మైనస్ కానీ మనకు ఓవర్లాపింగ్ స్ట్రాంగెస్ట్ థిక్కెస్ట్ ఓవర్లాపింగ్తో విల్ గెట్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. వేరాజ్ యాంటీ బాండింగ్ అంటే ప్లస్ ప్లస్ ఓవర్లాపింగ్తో విల్ గెట్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. కాబట్టి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఓవర్లాపింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ద ఫార్మ్డ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఆల్సో ఇట్ ఈస్ హైలీ స్టేబుల్. అదే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ తీసుకుంటే ఇదర్ ప్లస్ మైనస్ ఆర్ మైనస్ ప్లస్తో ఓవర్లాపింగ్ అటామిక్ ఆర్బిటాల్స్ జరిగి ఫామ్ అయిన యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ దే ఆర్ హ్యావింగ్ లెస్ స్టెబిలిటీ. ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఈజ్ ఇంటర్న్యూక్లియర్ రీజియన్ ఈజ్ హై, ఎక్కువగా ఉంటుంది ఎలక్ట్రాన్ డెన్సిటీ. యాజ్ అ రిజల్ట్ ద న్యూక్లియై ఆర్ షీల్డెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ హెన్స్ ద రిపల్షన్ ఈజ్ వెరీ లెస్ కంపేర్డ్ విత్ యాంటీబాండింగ్. అదే యాంటీబాండింగ్లో అబ్జర్వ్ చేస్తే ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇన్ దిస్ యాంటీబాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఈజ్ ఇన్ ద ఇంటర్ న్యూక్లియర్ రీజియన్ ఈజ్ వెరీ లో. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంటే ఇక్కడ అంత తక్కువగా ఉంటుంది. సో కాబట్టి షీల్డింగ్ ఎఫెక్ట్ ఇక్కడ న్యూక్లియైని షీల్డ్ చేసే ఎఫెక్ట్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. ద బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ సిగ్మా, పై, డెల్టా ఎక్సెట్రా. సో సిగ్మా, పై, డెల్టా. అదే యాంటీ బాండింగ్ తీసుకుంటే సిగ్మా స్టార్, పై స్టార్, డెల్టా స్టార్ ఎక్సెట్రా. ద బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అయితే సిగ్మా, పై, డెల్టా.
యాంటీ బాండింగ్ అయితే సిగ్మా స్టార్, పై స్టార్, డెల్టా స్టార్ అని మనము డినోట్ చేస్తాం. ఇంకా ఆర్బిటాల్ మిక్సింగ్, ఇప్పుడు చెప్పినట్టుగానే ఆర్బిటాల్స్ మిక్సింగ్, ద సైజ్ ఆఫ్ ద ఎఫెక్ట్ డిపెండ్స్ ఆన్ ద 2s 2p ఎనర్జీ డిఫరెన్సెస్. సో మనము అబ్జర్వ్ చేస్తే ఇది ఆర్బిటాల్స్ మిక్సింగ్. సో నెక్స్ట్ వేటికి లోయర్ ఎనర్జీ ఉంటుంది, సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, ఇవి లోయర్ ఎనర్జీ స్టేట్లో ఉంటాయి కాబట్టి ఇవి హైలీ స్టేబుల్. ఇంకా px, py, pz ఇవి హయ్యర్ ఎనర్జీ స్టేట్స్ కాబట్టి వీటికి స్టెబిలిటీ తక్కువ. సో ఫస్ట్ ఒక మాలిక్యూల్ తీసుకొని మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేస్తున్నాం. హైడ్రోజన్ మాలిక్యూల్. లెట్స్ స్టార్ట్ విత్ ద సింప్లెస్ట్ మాలిక్యూల్, హైడ్రోజన్ మాలిక్యూల్. హైడ్రోజన్ మాలిక్యూల్లో ఎన్ని హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయి కాబట్టి H ప్లస్ H. ఈచ్ హైడ్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 ఎలక్ట్రాన్, 1s1. ఇక్కడ కూడా 1s1. సో మనము అబ్జర్వ్ చేస్తే సో 1s1, 1s1. These 2 atomic orbitals, they combined or they overlap with each other or they combined with each other and form sigma 1s2, sigma 1s2. So 1s1 hydrogen atomic orbital, hydrogen 1s1 atomic orbital, another hydrogen 1s1 atomic orbital, they combined or they overlap with each other and they form sigma 1s2 molecular orbital, sigma 1s2 molecular orbital, sigma 1s2 molecular orbital. So bond order is equal to, bond order ఏమైపోతుంది, ఫార్ములా ఏమి బాండ్ ఆర్డర్కు అంటే, సో బాండ్ ఆర్డర్ OR/DER, bond order is equal to number of molecular orbitals in bonding, లేదా number of bonding molecular orbitals BMO minus number of anti-bonding molecular orbitals ABMO divided by 2. So bond order is equals to number of bonding molecular orbitals minus number of anti-bonding molecular orbitals divided by 2. సో ఇక్కడ బాండ్ ఆర్డర్ ఎంత అవుతుంది హైడ్రోజన్ మాలిక్యూల్కు అంటే, నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏమి 2 ఉన్నాయి. సో కాబట్టి 2 మైనస్ యాంటీ బాండింగ్ ఎన్ని 0, 2 మైనస్ 0/2 ఎంత అవుతుంది 2/2 ఎంత 1. సో బాండ్ ఆర్డర్ ఎంత అయిపోయింది హైడ్రోజన్ మాలిక్యూల్కు 1. సో బాండ్ ఆర్డర్ దేన్ని డినోట్ చేస్తుంది, ద బాండ్ విచ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ బిట్వీన్, నెంబర్ ఆఫ్ బాండ్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బిట్వీన్ ఎనీ ఆఫ్ ద 2 ఆటమ్స్. ఇప్పుడు మనం హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకున్నాము, హైడ్రోజన్ మాలిక్యూల్కు బాండ్ ఆర్డర్ ఎంత వచ్చింది 1 వచ్చింది. అంటే హైడ్రోజన్ మాలిక్యూల్కు బాండ్ ఆర్డర్ 1 వచ్చింది అంటే 2 హైడ్రోజన్ యాటమ్స్ మధ్య నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి 1. అంటే బాండ్ ఆర్డర్ 1 వచ్చింది అంటే హెచ్ మధ్య నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఉంటాయి, సింగిల్ బాండ్, ఒకే ఒక బంధం ఏర్పడుతుంది. సో నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అబ్జర్వ్ చేస్తే, సో బాండ్ ఆర్డర్ ఇంకోసారి డిఫైన్ చేసుకుంటే, బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డివైడెడ్ బై 2. సో నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డివైడెడ్ బై 2. సో దీంట్లో అప్లై చేస్తే నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి, సిగ్మా 1s2 ఉంది, సిగ్మా 1s2. సో కాబట్టి నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎన్ని 2. సిగ్మా స్టార్ 1sలో ఏమీ లేవు 0. సో కాబట్టి 2 మైనస్ 0 డివైడెడ్ బై 2. సో 2/2 ఎంత అవుతుంది 1. కాబట్టి బాండ్ ఆర్డర్ ఫర్ హైడ్రోజన్ మాలిక్యూల్ 2 వచ్చింది. సార్ 2/2 ఎంత అవుతుంది 1. సో బాండ్ ఆర్డర్ ఫర్ హైడ్రోజన్ మాలిక్యూల్ 1 వచ్చింది బాండ్ ఆర్డర్. కాబట్టి ద నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇన్ హైడ్రోజన్ మాలిక్యూల్ ఈజ్ 1. సో సింగిల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది, బాండ్ ఆర్డర్ 1 వచ్చింది. నెక్స్ట్ దీని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అబ్జర్వ్ చేస్తే, సో అన్పేర్డ్ ఉండాలి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీకి అన్పేర్డ్ ఉండాలి, అన్నీ పేరప్ అయి ఉన్నాయి. సో కాబట్టి సిగ్మా 1s2 ఉంది. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ లేవు. కాబట్టి ఇది ఏం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎగ్జిబిట్ చేస్తుంది హైడ్రోజను, డయామాగ్నెటిక్ ప్రాపర్టీ. సో డయామాగ్నెటిక్ ప్రాపర్టీ అని చెప్తాం. డయా అయస్కాంత ధర్మాన్ని హైడ్రోజన్ మాలిక్యూల్ ఎగ్జిబిట్ చేస్తుంది, డయా అయస్కాంత ధర్మం. సో హైడ్రోజన్ మాలిక్యూల్ ఎగ్జిబిట్స్ డయామాగ్నెటిక్ ప్రాపర్టీ. నెక్స్ట్ అనదర్ మాలిక్యూల్.
సో మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఫర్ హీలియం. ఫస్ట్ హీలియం చూసి తర్వాత హీలియం +2కి పోదాము. ఫస్ట్ హీలియం ఇది చూద్దాం. హీలియంకు చూద్దాం. ఇది హీలియం. సో ఎన్ని ఉన్నాయి హీలియం యాటమ్స్? 2 హీలియం యాటమ్స్ ఉన్నాయి. హీలియం అటామిక్ ఆర్బిటాల్, అనదర్ హీలియం అటామిక్ ఆర్బిటాల్. సో ఈచ్ హీలియంకు అటామిక్ నెంబర్ ఎంత? 2, 1s2. సో కాబట్టి 1s2 ఫిల్ చేసాం. సో 2 + 2 కలిపితే ఎన్ని ఉండాలా? 4 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉండాలి. 4 మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2. అంటే helium 1s atomic orbital overlap with another helium atomic orbital. So they combined with each other and they form 2 molecular orbitals, that is sigma 1s2 and sigma star 1s2. Sigma 1s2 and sigma star 1s2. So ఇది molecular orbital diagram for helium molecule. So He2 helium molecule. So helium atomic number 2, 2 + 2 4 అవుతుంది. సో 4 కాబట్టి సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ అయితే, సో సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2. సో కాబట్టి 1s2 అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయి సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అయితే బాండ్ ఆర్డర్ ఫర్ హీలియం మాలిక్యూల్కు బాండ్ ఆర్డర్ ఎంత అవుతుంది అంటే నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎన్ని? సిగ్మా 1s2 అన్నాం కాబట్టి 2. సో 2 మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎన్ని? 2. సో 2 - 2 డివైడెడ్ బై 2. సో 2 - 2 ఎంత అయిపోతుంది? 0. సో 0/2 = 0. కాబట్టి బాండ్ ఆర్డర్ ఎంత అయిపోయింది? 0. ఎవరికి? ఫర్ హీలియం మాలిక్యూల్ బాండ్ ఆర్డర్ ఈజ్ 0. కాబట్టి హీలియం మాలిక్యూల్ అసలు ఎగ్జిస్ట్ అవుతుందా అంటే హీలియం మాలిక్యూల్ ఎగ్జిస్ట్ కాదు. ఎందుకు అంటే సో బాండ్ ఆర్డర్ ఎంత అయిపోతుంది? 0. సో కాబట్టి హైలీ అన్స్టేబుల్ హీలియం మాలిక్యూల్. కాబట్టి హీలియము యాటమ్గానే ఉంటుంది కానీ మాలిక్యూల్గా ఇక్కడ ఎగ్జిస్ట్ కాదు. సో మాలిక్యూలే ఎగ్జిస్ట్ కాదు అంటే ఇంకా దాని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఏమనే క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ కాదు. కాబట్టి హీలియం మాలిక్యూల్ ఈజ్ హైలీ అన్స్టేబుల్. సో కాబట్టి హీలియం ఏమవుతుంది? బాండ్ ఆర్డర్ 0 అవుతుంది. సో మాలిక్యూల్ విల్ నాట్ బి ఎగ్జిస్టెడ్. నెక్స్ట్ He2 ప్లస్ హీలియం అయాన్, పాజిటివ్ అయాన్ He2+లో ఒకటి హీలియం అటామిక్ ఆర్బిటాల్ అయితే రెండవది హీలియం అయాన్ అటామిక్ ఆర్బిటాల్ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అయితే ఒక హీలియము 1s2, రెండవ హీలియం He+కు ఒక ఎలక్ట్రాన్ లాస్ అయి ఉంటుంది కాబట్టి 1 ఇక్కడ. సో He+ అంటే 1 ఎలక్ట్రాన్ ఇక్కడ లాస్ అయిపోయింటుంది కాబట్టి 1s1, ఇక్కడ 1s2. ఓవర్లాప్ అయితే ఏని? సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s1, సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s1. సో సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s1 అంటే ఏం చేయాలా? అటామిక్ ఆర్బిటాల్స్ను యాడ్ చేసుకుంటే ఈ మిడిల్లో ఉండేవి సేమ్ రావాలా. సో ఇక్కడ ఏమున్నాయి? 1 2 3, ఇక్కడ కూడా 1 2 3 యాడ్ చేసుకుంటే మనకు 3 రావాలా. సో హీలియం He2+ బాండ్ ఆర్డర్ అప్పుడు ఎంత అవుతుంది? బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో బంధక అణు ఆర్బిటాల సంఖ్య మైనస్ అపబంధక అణు ఆర్బిటాల సంఖ్య డివైడెడ్ బై 2. బంధక అణు ఆర్బిటాల సంఖ్య మైనస్ అపబంధక అణు ఆర్బిటాల సంఖ్య డివైడెడ్ బై 2. సో ఆ ఫార్ములాలో అప్లై చేస్తే బంధక అణు ఆర్బిటాలు, సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి? 2. సో 2ని అందులో సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ యాంటీ బాండింగ్ అపబంధక అణు ఆర్బిటాల సంఖ్య ఎంత? 1. సో 2 - 1 డివైడెడ్ బై 2. సో 2 - 1 డివైడెడ్ బై 2. సో 2 - 1 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది? 2లో 1 పోతే 1. సో బాండ్ ఆర్డర్ ఎంత వచ్చింది? 1/2, దట్ ఈజ్ 0.5 వచ్చింది. 1/2 0.5 వచ్చింది. సో ఇది He2+ అయాను, ఇది కూడా అన్స్టేబులే. He2+ అయాన్ ఈజ్ అన్స్టేబుల్ అని మనము చెప్తాం. సో దీనికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఏమి అంటే, సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఏమి? అయస్కాంత ధర్మం ఏమవుతుంది? సిగ్మా స్టార్ 1s1 ఉంది కదా,
కాబట్టి సిగ్మా స్టార్ 1s1 ఉంది కాబట్టి ఇది ఇట్ ఎగ్జిబిట్స్ పారామాగ్నెటిక్ ప్రాపర్టీ. హీలియం అయాను కాబట్టి పారామాగ్నెటిక్ ప్రాపర్టీని ఇది ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఇది హీలియం అయాన్కు మరియు హీలియం మాలిక్యూల్కు. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో అనదర్ సో నైట్రోజన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్. సో అణు ఆర్బిటాల్ చిత్రపటాన్ని తీసుకుంటే నైట్రోజన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఫర్ నైట్రోజన్ మాలిక్యూల్. అణు ఆర్బిటాల్ చిత్రపటము దేనికి? నైట్రోజన్ అణువుకు తీసుకుంటే సో నైట్రోజన్ 7+7 ఎన్ని అవుతాయి? సో నైట్రోజన్ ఈచ్ నైట్రోజన్ యాటమ్కు 7 అటామిక్ నెంబర్. 7+7 = 14 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ రావాలి. సో 14 సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2. ఇక్కడికి ఎన్ని అయిపోయినాయి? సో 2 + 2 4, 4 + 4 8 అయిపోయినాయి. సో 14లో 8 పోతే ఇంకా మిగిలినవన్నీ పీలేకి అప్లోడ్ చేసుకుంటూ రావాల. సో సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, పై 2p x పై = పై 2py. ఫస్ట్ ఇనిషియల్గా ఏమి pxలోకి 1, pyలోకి 1 ఎంటర్ అవుతుంది. మళ్ళీ పెయిరింగ్ pxలోకి మళ్ళీ రెండవది పెయిరింగ్ అవుతుంది. మళ్ళీ తర్వాత pyలోకి పెయిరింగ్ జరుగుతుంది. సో పై 2px2 = పై 2py2. సో 8, 9, 10, 11, 12 అయిపోయినాయి. ఇంకెన్ని మిగిలిపోతాయి? ఇంకా 2 మిగిలిపోతాయి. సిగ్మా 2pz2, సిగ్మా 2pz2. సో సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, పై 2px2 = పై 2py2, సిగ్మా 2pz2. ఇది కాన్ఫిగరేషన్. సో సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, పై 2px2, పై 2py2, సిగ్మా 2pz2. సో ఇది ఈ విధంగా ఆర్డర్లో అరేంజ్మెంట్ జరిగింది. సో నైట్రోజన్ అటామిక్ ఆర్బిటాల్స్ తీసుకుంటే నైట్రోజన్ అటామిక్ ఆర్బిటాల్స్ తీసుకుంటే 7 1s2, 2s2, 2p3, 1s2, 2s2, 2p3. సో 2, 2, 4, 4, 3, 7 అవుతుంది. సో 1s2, 2s2, 2p3. సో 1s2, 2s2, 2p3. ఇది నైట్రోజను అటామిక్ ఆర్బిటల్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p3. సో ఇక్కడ 7 ఉన్నాయి అటామిక్ ఆర్బిటల్స్. ఇక్కడ 7. సో 7 + 7 ఎన్ని కావాలా? 14. సో 14 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మనం ఈ మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్లో చూపించాలి. సో 7 + 7 ఎన్ని అవుతాయి? 14. సో 7 + 7 ఎన్ని అవుతాయి అంటే 14 ఇక్కడ చూపించాలి మనం. 14 చూపించినాం. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, పై 2px2, పై 2py2, సిగ్మా 2pz2. సో ఇది కాన్ఫిగరేషను మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రాము అరేంజ్మెంట్. సో మీరు వేసేటప్పుడు స్లేట్ పెన్సిల్ తీసుకొని అటామిక్ ఆర్బిటాల్స్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డయాగ్రామ్ వేసేటప్పుడు ఫస్ట్ మిడిల్లో స్కేల్తో లైన్ వేసుకొని ఆ మాలిక్యులర్ ఇటువైపు లైన్కి అటువైపు అటామిక్ ఆర్బిటాల్స్ చూపిస్తారు. మధ్యలో మాత్రమే మాలిక్యులర్ ఆర్బిటాల్ చూపించాలి. ఆ రిప్రజెంట్ చేసేటప్పుడు మీరు ఈ రౌండ్ నీట్గా ఇందులో ఈ 2 కనపడేటట్టుగా మీరు క్లారిటీగా వచ్చేటట్టు రౌండ్ని వేసుకొని రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డయాగ్రాము మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎస్ఏకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో నైట్రోజన్ మాలిక్యూల్ కానీ, ఆక్సిజన్ మాలిక్యూల్ కానీ, లేదు ఫ్లోరిన్ మాలిక్యూల్ కానీ, నైట్రిక్ ఆక్సైడ్ లేదా కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్స్ మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్స్ డ్రా చేయండి మనకు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్ఏ క్వశ్చన్ కింద ఎక్కువగా అడుగుతుంటారు. సో మీరు మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ వేయాలా, బాండ్ ఆర్డర్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ అయస్కాంత ధర్మం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సో ఇక్కడ 7 ఉన్నాయి. 7 + 7 ఎన్ని? 14.
14 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఇక్కడ అకామిడేట్ అయినాయా లేదా, మనం వేసినామా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, పై 2p y2, పై 2p z2, సిగ్మా 2p x2. సో ఇది అరేంజ్మెంటు వేసేసినారు. నెక్స్ట్ బాండ్ ఆర్డర్ is equal to number of bonding molecular orbitals minus number of anti-bonding molecular orbitals divided by 2. సో బంధక అణు ఆర్బిటాల సంఖ్య మైనస్ అపబంధక అణు ఆర్బిటాల సంఖ్య డివైడెడ్ బై 2. సో ఫస్ట్ స్టార్ లేనివన్నీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, స్టార్ ఉన్నవన్నీ యాంటీ బాండింగ్ మాలిక్యులర్. బట్ ఈ స్టార్ లేనివి మీరు ఫస్ట్ కౌంట్ చేయాలి. సో సిగ్మా 1s2, సో ఇక్కడ 2, మళ్ళా సిగ్మా 2s2 ఇక్కడ 2, పై 2p y2, పై 2p z2. సో 2 2 4 5 6 7 8. సో బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 4 5 6 7 8 అయినాయి. నెక్స్ట్ యాంటీ బాండింగ్ 2 ఇక్కడ ఇస్తాం, 2 2 4 4 ఉన్నాయి, 1 2 3 4. సో ఇక్కడ ఇంకోసారి చెప్తాను. సో 2 2 2 2 2 1 2 3 4 5. కాబట్టి బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ యాంటీ బాండింగ్ ఎన్ని ఉన్నాయి, 2 + 2 4 అయినాయి. సో ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇక్కడ ఒక 2 ఉన్నాయి, 4 డివైడెడ్ బై 2. 10 - 4 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది, 10లో 4 పోతే 6. 6/2 ఈజ్ ఈక్వల్స్ టు బాండ్ ఆర్డర్ వాల్యూ ఎంత అవుతుంది, 2 3. కాబట్టి సో బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఫర్ నైట్రోజన్ మాలిక్యూల్. బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 3. సో నైట్రోజన్ అణువుకు బంధ క్రమము ఎంత వచ్చింది అంటే 10 - 4 డివైడెడ్ బై 2 చేసింటే 3 వచ్చింది. బంధక్రమము 3 వచ్చింది. అంటే 2 నైట్రోజన్ యాటమ్స్ మధ్య ఏ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది, ట్రిపుల్ బాండ్. సో త్రికబంధం ఉంది. సో త్రికబంధం ఉంది కాబట్టి హైలీ స్టేబుల్. నైట్రోజన్ మాలిక్యూల్ ఈజ్ హైలీ స్టేబుల్. ఎందుకు అంటే ట్రిపుల్ బాండ్ ఉంది. ఈచ్ నైట్రోజను మాలిక్యూల్స్లో త్రికబంధం n ట్రిపుల్ బాండ్ n. కాబట్టి నైట్రోజన్ మాలిక్యూల్ ఈజ్ హైలీ స్టేబుల్ అని చెప్తాం. దేని బేస్ చేసుకొని చెప్పినాము, బాండ్ ఆర్డర్, బంధ క్రమాన్ని ఆధారంగా చేసుకొని. సో నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డివైడెడ్ బై 2 చేసి ఆ ఫార్ములాలో అప్లై చేసింటే మనకు బంధక్రమం 3 వచ్చింది. అంటే బాండ్ ఆర్డర్ 3 వచ్చింది. అంటే 2 నైట్రోజన్ యాటమ్స్ మధ్య ట్రిపుల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది, త్రికబంధము ఉంది. సో హైలీ స్టేబుల్. ఇంకా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ తీసుకుంటే అన్నీ ఫిల్డ్, అన్పెయిర్డ్ ఏవి లేవు కాబట్టి సో ఇట్ ఈజ్ డయా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. సో నైట్రోజన్ మాలిక్యూల్కు డయా అయస్కాంత ధర్మం ఉంది, డయామాగ్నెటిక్ ప్రాపర్టీని ఇవి ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఇది మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ ఆఫ్ నైట్రోజన్ మాలిక్యూల్. సో ఫస్ట్ మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ వేయండి అంటే ఫస్ట్ మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ రాసి మాలిక్యులర్ డయాగ్రామ్ను రిప్రజెంట్ చేసి బాండ్ ఆర్డర్ను బేస్ చేసుకొని స్టెబిలిటీ తర్వాత నెక్స్ట్ అన్పెయిర్డా చూసుకొని మనము మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నైట్రోజన్ మాలిక్యూల్. ఇంకా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డయాగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో థ్యాంక్ యూ.